మీకు తెలుసా మా రొయ్యల చెరువు పెంపకంలో పసుపు, పెరుగు, చక్కెర, అల్లం, వెల్లుల్లి, నిమ్మకాయ రసం, చింతపండు రసం, ఉప్పు, మజ్జిగ, మెంతులు ఇలాంటి మన నిత్యావసర జీవితంలో మన ఆరోగ్యం కోసం ఉపయోగించే నేచురల్ ఐటమ్స్ అన్నింటిని కూడా మా రొయ్యల చెరువు పెంపకంలో మా రొయ్యల ఆరోగ్యాన్ని కూడా ఉపయోగిస్తామని, అసలు ఎందుకు ఉపయోగిస్తాం, ఏ సమయంలో ఉపయోగిస్తాం, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లైక్ చేసి చివరి వరకు చూసేయండి. అలాగే రొయ్యల చెరువు పెంపకంలో మరియు ఆక్వాకల్చర్ లో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఫ్యూచర్ లో మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. నేను మీ ఆక్వాటెక్ మహేష్ జాడి అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. ముందుగా పసుపు అనేది ఒక నేచురల్ యాంటీబయాటిక్. ఇది మా రొయ్యల చెరువు పెంపకంలో రొయ్యల తినే మేతలో కలిపి ఇవ్వడం వల్ల రొయ్యలు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే గట్టుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ గట్టుకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఈ పసుపుని ఇచ్చుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ చెరువులు ఇవ్వడం వల్ల విబ్రేల్ లోడ్ కంట్రోల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. తరువాత చక్కెర, షుగర్ అనేది ఒక కార్బన్ సోర్స్. దీన్ని మేము చెరువులో pH పెరిగినప్పుడు ఇమీడియట్ గా తగ్గించడానికి తరచుగా వాడుతూ ఉంటాం. అలాగే ఈ చక్కెరను వాడడం వల్ల చెరువులో యూస్ఫుల్ బ్యాక్టీరియా గ్రోత్ పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెరుగు అనేది ప్రోబయోటిక్. దీన్ని మేము రొయ్యలు తినే మేతలో కల్పిస్తూ ఉంటాం. ఇలా కలిపి ఇవ్వడం వల్ల ఏంటంటే రొయ్యల ఒక గట్ అనేది హెల్తీగా ఉంటుంది. అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. దీన్ని కూడా వైట్ గట్ సమయంలో వాడటం వల్ల రొయ్యలు అనేది త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గార్లిక్, వెల్లుల్లి ఇది మా రొయ్యలు తినే మేతలో కలిపిస్తూ ఉంటాం. ఇది ఇవ్వడం వల్ల రొయ్యల యొక్క గట్ అనేది హెల్తీగా ఉంటుంది. అలాగే రొయ్యల యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వైట్ గట్ సమయంలో ఈ గార్లిక్ పౌడర్ ని మేతలో కలిపి ఇవ్వడం వల్ల రొయ్యలు త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అల్లం, దీన్ని కూడా రొయ్యల మేతలో కలిపిస్తూ ఉంటాం. ఇది ఇవ్వడం వల్ల రొయ్యలకు ఆకలి అనేది ఎక్కువగా అవుతుంది. అలాగే రొయ్యల యొక్క గట్ అనేది స్వెల్లింగ్ అదేనండి ఉబ్బిపోవడం, అలాంటి టైంలో ఈ అల్లం ఇచ్చుకోవడం వల్ల ఆ స్వెల్లింగ్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లెమన్, నిమ్మకాయ రసాన్ని మా రొయ్యలు తినే మేతలో కలిపి ఇవ్వడం వల్ల సి విటమిన్, నేచురల్ సి విటమిన్ రొయ్యల యొక్క ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. వ్యాధులు త్వరగా రాకుండా గడ్డగొడలా ఉంటుంది. రొయ్యల యొక్క గట్ అనేది హెల్తీగా ఉంచుతుంది. రొయ్యలకి స్ట్రెస్ కలగకుండా యాక్టివ్ ఉండడానికి ఉపయోగపడుతుంది. చింతపండు రసం, వైట్ గట్టి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చింతపండు రసాన్ని ఇచ్చుకోవడం వల్ల త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కూడా రొయ్యలకు ఆకలి అనేది పెరుగుతుంది. కానీ ఎక్కువ మోతాదులో చింతపండు రసాన్ని యూజ్ చేయకూడదు. ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బెల్లం, జాగరి pH ఏమైనా ఎక్కువగా ఉంటే రెడ్యూస్ అవుతుంది. అలాగే మన చెరువులో యూస్ఫుల్ బ్యాక్టీరియా గ్రోత్ కి ఈ బెల్లం అనేది యూజ్ అవుతుంది. మెంతులు, ఎస్ మీరు విన్నది నిజమే, మెంతులను కూడా మా రొయ్యల చెరువులో ఉపయోగిస్తూ ఉంటాం. మెంతులు ప్లస్ పెరుగు ఈ రెండింటిని కలిపి రొయ్యలు తినే మేతలో కలిపి ఇవ్వడం వల్ల వైట్ గట్ట తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మజ్జిగ, బటర్ మిల్క్ ఇది చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఇది కూడా ఆక్వాకల్చర్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మజ్జిగని చెరువులో ఇచ్చుకోవడం వల్ల ఒక ప్రోబయోటిక్ లాగా పనిచేస్తుంది. ఉప్పు, రాళ్ళుప్పుని మా రొయ్యల చెరువుల్లో నైట్రేట్ లెవెల్స్ తగ్గించడానికి, రొయ్యల యొక్క ఆస్మో రెగ్యులేషన్ ని బ్యాలెన్స్ చేయడానికి తరచుగా యూజ్ చేస్తూ ఉంటాం. మన ఆక్వాటెక్ పేజ్ అయితే 25K ఫాలోవర్స్ క్రాస్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ అండ్ మీ అభిమానం, మీ ప్రేమ ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.